రైతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాదా, అన్నదాతల భూములను చెరబడుతుంది కూడా అనుముల బ్రదర్స్ కాదా అని జనాలంతా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవాల్టి బరాబర్లో మాతో పాటు లివిల్ హైదరాబాద్ నుంచి, ప్రదీప్ హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. లివిల్, తెలంగాణ రైతులను నిట్ట నిలువున దగా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే గొప్ప రైతు బాంధవుడినని నిసిగ్గా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రైతులంతా ఏమంటున్నారు? ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అందుకు అనుగుణంగా వ్యవసాయం ఒక దండగ కాదు పండుగ అని చెప్పేసి గత 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం నిలిచిన విషయం ఇవాళ ఎక్కడ చూసినా ఏ రైతుని అడిగినా చెప్తాడు. కానీ ఇవాళ కనీసం 19 నెలల పాలనలో పూర్తిగా రైతాంగం అంతా కూడా అస్తవ్యస్తమైంది. వ్యవసాయం అంతా కూడా దండగలా మారిపోయింది. ఏదైతే ఎమర్జెన్సీ కాలం అని చెప్పే ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ఎమర్జెన్సీ లాగానే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గత 10 సంవత్సరాల్లో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన మాట ఇవాళ ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. లెక్కల ప్రకారం ఇవాళ ఏ లెక్క చూసినా దేశంలోని కేంద్రంలోని అధికార గణాంకాలు చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే పంట పెట్టుబడి సాయం ఇచ్చి దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచి రైతును రాజుగా చేసిన పరిస్థితి గత 10 సంవత్సరాల చూసాం. రైతు పెట్టుబడి ఇవ్వడంతో పాటు ప్రతి గుంటాకి నీళ్లు ఇచ్చి తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేసిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుంది. కానీ ఇవాళ ఈ 19 నెలల పాలనలో పూర్తిగా రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా కూడా అరిగోస పడుతున్నారు. ఇవాళ విత్తనాలు లేవు, ఎరువులు లేవు, కనీసం వారికి పెట్టుబడి సాయం కూడా ఇవ్వని దుస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో కనిపిస్తున్న దుస్థితిలో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని రైతాంగానికి అండగా మేమున్నాం, రైతాంగానికి నీడ మేమని చెప్తున్నాడు అనేది కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా 15,000 వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి కనీసం 12,000 కూడా 2 పంటలకు ఎగ్గొట్టిన విషయాన్ని కూడా ఇవాళ రైతులంతా ఎక్కడికక్కడ కడిగి పారేస్తున్నారు. ఇవాళ ఏదైతే రైతాంగానికి సంబంధించి ప్రతి పంటకి క్వింటాల్కి బోనస్ ఇస్తాము 500 అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వంతో పాటు వాళ్ళ అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్ అని తీసుకొచ్చి అది పూర్తిగా నిర్వీర్యం చేశారు. అన్ని పంటలకు కాదు, కొన్ని పంటలకే అన్నారు, కొన్ని పంటలకు కాదు, ఇవాళ కేవలం సన్నవడ్లకే ఇస్తామన్నారు. ఆ సన్నవడ్లకు కూడా ఇవాళ అతి లేదు, గతి లేదు. కనీసం ఆ సన్నవడ్లకు ఇచ్చే 500 బోనస్ కూడా ఇవాళ యాసంగి పంట పూర్తయి, కొనుగోలు పూర్తయి దాదాపు నెల కావస్తుంది, ఇంకా కూడా రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం పట్ల ఏ ముఖం పెట్టుకొని మీరు రైతులకు కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకోమంటుందని చెప్పేసి కూడా ఇవాళ పూర్తిగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికి వారే యమునా తీరే తప్ప ఇంకోటి లేదనేది కూడా ఇవాళ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇవాళ రైతును రాజు చేయడం పక్కన పెడితే ఉన్న రైతుకు ఇవాళ బేడీలేస్తున్న తీరు ఇవాళ ఈ కాంగ్రెస్ 19 నెలల పాలనలో తప్ప ఇంకోటి కాదనేది కూడా సుస్పష్టమైపోయింది. ఇవాళ లగచర్ల రైతుల భూములు లాక్కొని వారికే బేడీలేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే కావడం, ఇంకా రైతులు ఏం పండుగ చేసుకుంటారు, రైతులకు ఏ మొహం పెట్టుకొని మీరు పండుగ చేసుకోమంటారు అని చెప్పేసి కూడా వాళ్ళ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతు భరోసా బక్వాస్ అయింది, రైతు బోనస్ బోగస్ అయిపోయింది. ఇవాళ రుణమాఫీ పూర్తిగా చేయలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. కేవలం 19,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకొని ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రైతులను పండుగ చేసుకోమంటారని చెప్పేసి రుణమాఫీ కానీ రైతులంతా అడుగుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు రైతాంగానికి కౌలు రైతులకు ఇస్తానన్న 12,000 ఏమైనాయి, రైతు కూలీలకు ఇస్తానన్న రైతు భరోసా ఏమైంది, రైతు కూలీలకు ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏమైందని చెప్పేసి కూడా ఇవాళ దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకొని మీరు పండుగ చేసుకోమంటారని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఇలా ఎదురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక పియర్ను రిపేర్ చేస్తే ఇలా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ వర్షాలు కొంత లేటుగా రావడంతో, కాళేశ్వరం జలాలు లేకపోవడంతో రైతులంతా అరిగోస పడుతున్న పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కనిపిస్తలేదా? ఇవాళ రైతాంగానికి ఎరువులు దొరకపోవడం, ఇవాళ రైతులు పూర్తిగా యూరియా బస్తాలు దొరకలేని స్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. పాస్బుక్లు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. ఇదా పండుగ అంటే అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనం తాజాగా చూస్తున్నాం. ఎరువులు ఒకవైపు అయితే మరోవైపు నకిలీ విత్తనాల బెడతో ఇవాళ రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అరిగోస పడుతున్నారు. ఇదా పండుగ అని చెప్పేసి కూడా వారంతా కూడా దుమ్మెత్తిపోస్తుంటే నీకు పండుగ చేసుకోవాలని ఎలా అనిపించింది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న దుస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల పాలన కనిపిస్తే ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రైతాంగానికి పండుగ చేసుకోమంటారని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సునీత.